హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్. సో ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి నేనైతే ఇక్కడ ఎన్ఎస్ఎల్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు చూడాలనుకుంటే వీడియో అయితే చూడండి గాయ్స్. సో సెలవులకి ఇంకా అయిపోవచ్చాయి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ అవి పెడతాను, పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోస్ అయితే చూడండి, బాగుంటాయి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో పాత వాళ్ళైతే లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో కొంతమంది ప్రమోట్ అవుతుంది. సో మా జర్నీ అయితే ట్రైన్ జర్నీ అనమాట. ట్రైన్లో వెళ్తున్నాము ఖమ్మం నుంచి. సో మా జర్నీ అంతా చూపిస్తాను, మా ఇల్లు కూడా చూపిస్తాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. లెట్స్ గో. మేము తీసుకెళ్లే లగేజ్ అయితే హ్యాండ్ బ్యాగ్, ఇది ఒక బ్యాగ్, ఈ బ్యాగ్ ఒకటి. అవునా బ్యాగ్ అమ్మా, ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు కుర్తా. వీటితో అయితే ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాం పొన్నూరు వెళ్ళి. బాయ్ గైస్. ఇదైతే సమ్మర్ కాబట్టి ట్రైన్ ఎక్కుతున్నాం, లేకపోతే ఇంకంతే బస్తే కదా మమ్మీ. అది చెప్పారు, నిజం, ఇది నిజం, నమ్మండి. సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తున్నారు. అది తగిలించుకో, లేకపోతే వదిలే, నేనన్నా తగిలించుకుంటా, బుద్ధుండాలా. సో గాయస్, ఇప్పుడైతే క్వార్టర్స్ నుంచి పొన్నూరుకి ఆటో అయితే మాట్లాడుకున్నాం మేము. సో ఆటోలో అయితే వెళ్ళాము. నేను థంబ్నెయిల్ పెట్టిన విధంగా నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ పోయేదన్నమాట. సో దాని గురించి విష్ణు హరిని తిట్టాను, హరిని అయితే కొట్టాను కూడా. సో దాని గురించి డిస్కషన్ అనమాట ఇక్కడ ట్రైన్ దగ్గర. సో అది కూడా చూడండి. అప్ప చెప్పి తొప్ప చెప్పి విష్ణు, ఇదిగో విష్ణు ఇక్కడ కూర్చుందా, టిఫిన్ తింటుందా, ఆ పక్కనే పెట్టా బ్యాగ్. నేను కొట్టక ఏం చేయమంటావు? ఇటు కూర్చో, లేకపోతే ఇటు ప్లేస్ ఉంది. మీకంటే పెద్ద బళ్ళు లేవులే ఇక్కడ. లేకపోతే ఎప్పటి నుంచి తన్ను పడాల్సింది ఇవాళ పడ్డాయి హరికి ఆటోలో. ఏందమ్మా అప్పు చెప్పేది? పాట అనుకున్నావు అప్పు చెప్పడానికి? అంతే చెప్తారు. నువ్వు ఎప్పుడైనా లగేజ్ డాడీకి లైసెన్స్ పోతావా? నేను ఫోన్ తీసుకొని వాటర్ తేడానికి వెళ్ళా, పక్కనే ఉంది విష్ణు, పక్కనే ఉంది బ్యాగ్ కూడా. ఆ మాత్రం ఐడియా రాలేదా మీకు బ్యాగ్ తీసుకోవాలని? విష్ణు నుంచొని తినింది, ఎవరిదో పక్కన పెట్టావు నువ్వు? నుంచొని ఎక్కడ తిన్నా? విష్ణు నువ్వు నా పక్కన కూర్చోలేదా? కూర్చుంది, మళ్ళీ చేతులు కడగడానికి వెళ్ళింది, దానికి తెలియదు. నువ్వు ఈడ పెట్టిపోయి ఒకసారి ఉంది తీసుకొని అయినా హోటల్లో ఉండొచ్చు కదా, ఏ అంత తొందర? కొంచెం ఉంటే బ్యాగ్ మర్చిపోయే వాళ్ళం. ఎవరిని? మమ్మీనే. నన్న కొట్టాల్సింది. నిన్నే కొట్టాలి. నువ్వేం చేస్తావు అని చెప్పు? బాటిల్ పట్టుకోవు, బ్యాగులు పట్టుకోవు, ఏం పట్టుకోవు, ఊకట్లా వస్తావు. వీడియో కూడా తీయవు. నేనంతా వస్తా, బరాబర్ అంతా వస్తా. అయితే లాస్ట్ ఇలా నేను ఉంచుకొని చెప్తున్నా. ఎయ్యి, శుభ్రంగా ఉంటా. బావా వేస్తావా హాస్టల్లో? హెల్ప్ చేయట్లేదని నేను చెప్పలేదు విష్ణు. బ్యాగ్ నీ పక్కనే పెట్టిపోయా నేను. గమనించలేదు మాడా. ఉరుక్కుంటా వచ్చేసావు గుడికి. వాటర్ తెస్తున్నా కదా నేను, రాకపోతే ఏమైంది? ఎంతసేపు అయింది? పట్టద్దా? తాగింది అక్కడ కొన్ని. చెప్పు, ఎందుకు సారీ చెప్పు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినందుకు హరిని కొట్టావు దెబ్బ. ఎప్పటి నుంచో కొట్లాలనుకుంటుంది, మర్చిపోయింది. అది ఎవరైనా ఏదైనా అంటే బాటిల్ విష్ణు బాటిల్ అలా ఇస్తారు, ఏమేంది పక్కన పెట్టిపోయింది. హరి తిన్న హోటల్కే నేను బయలుదేరి వస్తున్నా, అక్కడ తీసుకుందామని అనుకున్నా. ఒకవేళ నేను రాలేదంటే మీరు బయటకు వచ్చేటప్పుడు మీరు తీసుకొని రావాలి కదా.
మాకేం తెలుసు? నీకేం తెలుసు? నువ్వు మీ అయ్య చుట్టూ తిరగటం తప్ప వాటర్ బాటిల్ తెచ్చేటప్పుడు నీ చేతిలో ఇక్కడ దాకా హ్యాండ్ బ్యాగ్ ఉంది. లేదు, ఫోన్ పెట్టుకుంది నేను. చెప్పు. సారీ, ఇంకోసారి. సారీ. సరే. సో గాయస్, ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చాము అనమాట. ట్రైన్ ఎక్కడానికి 11ంటికి ట్రైన్ వస్తుంది అనమాట. మరి మీ నాన్న తప్పే, మీ నాన్న తప్పే, నీ తప్పే. ఫోన్ పౌచ్ లో పెట్టుకొని వచ్చేది. ఇప్పుడు కొనేసింది, నువ్వేమో ఇచ్చేసావు. అది అమెజాన్. ఏంటిది? ఇది నానే కొన్నది. ఆన్లైన్ లో పెట్టావు, ఆఫర్ ఉందని పెట్టావు. ఆఫర్ ఉందని కాదు, నాన్న ఆన్లైన్ లో పెట్టాడు. నువ్వు అడగలేదా? మీకైతే ట్రైన్ చూపిపోతున్నాను, చూడండి. జూమ్ చేయొద్దు, అట్లనే చూడు. ఇదైతే ఏం ట్రైన్ మమ్మీ? ఇది వందే భారత్ ట్రైన్. ఇది ఏసీ ట్రైన్, వందే భారత్. వందే భారత్. సో చూసారు కదా, ఖాళీగా ఉందన్నమాట ట్రైన్. అందరిని దింపేసి సైలెంట్ గా ముచ్చటగా వస్తుంది. దింపేసి వచ్చిందే, ఒక్క మనిషి కూడా లేడనమాట. సో అందరినీ ఇంకా కింద దింపేసేసి మీరు వెళ్ళిపోండి, మేము ఇంటికి వెళ్తామని చెప్పి వచ్చినట్టుంది మన ట్రైన్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పడుకుంటుందంట ఆ ట్రైన్కి. బాయ్ చెప్పేసేయండి, బాయ్ బాయ్. సో ట్రైన్కి అయితే బాయ్ చెప్పేసా. మీరు చూడండి, అస్సలు భయపడలేదు, అయిపోయింది ఇటు. సో గాయస్, ప్రసాదం అయితే తీసుకున్నాం కదా, పులిహార. హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్న మమ్మీ, హరిని కొట్టిన మమ్మీ. చాలా రోజుల తర్వాత కొట్టా కదా రే. అది ఒక్క తప్పే కొట్టింది. ఏడా వాస్తే కామెంట్ చేయండి, ఏమన్నా ఎర్రగా అయితే. ఏంటిదే చెప్పాలే వాళ్ళకి, కామెంట్ చేస్తారు. విష్ణు అమ్మ సెలబ్రిటీ అవుతుంది. నాన్న హరి చేస్తుంది, పడతావు నువ్వే చూసుకో. హరి కంట్రోల్ చేస్తుంది, పడతావు నువ్వే చూసుకో. నువ్వెక్కవా? నాకు అలాంటి అలవాటు లేవు దానిలాగా. ఇదిగో పడి ఆడాడ నాకు అలాంటి అలవాటు లేవు. ఎప్పుడు ఏడుపు మొహం తింది ఇది. కెమెరా మీద పడుతున్నారు ఇద్దరు. సో గాయస్, చూసారు కదా, హరి వాళ్ళ డాడీ ఇంకా అట్లా ఆడుకున్నారనమాట. ట్రైన్ రావడానికి చాలా టైం అయితే పట్టింది, గంట లేట్ అయితే పట్టింది. సో ఈ కాసేపట్లో మేము అట్లా ఆడుకున్నాము సరదాగా. సో వీడియో అయితే చాలా పెద్దదన్నమాట. సో అంత అయితే పెట్టడం బాగోదులే అని చెప్పేసి కట్ చేసి అయితే నేను పెట్టాను. సో ఇక్కడైతే మా హరి అయితే ఇంకా ట్రైన్లో చేసిన గొడవ అయితే తనే చెప్తా అంటుంది. సో ఇక్కడ నుంచి మా హరి అయితే వాయిస్ ఇస్తుంది, వినండి. హాయ్ గాయ్స్, నా పేరు హరిప్రియ. ఈరోజు ఏంటంటే మా డాడీ లేకుండా ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేస్తున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా ట్రైన్లో చేసిన గోల మొత్తం చూపిస్తాం, చూడండి. సో గాయస్, ఇంకా ఇక్కడైతే ట్రైన్ దిగే టైం అయితే అయిపోయింది. నన్ను పికప్ చేసుకోవడానికి ఖమ్మం రైల్వే స్టేషన్కి మా అమ్మ మా నాన్న వచ్చారనమాట. ఆ క్లిప్ కూడా చూసేయండి. సో గాయస్, ఇక్కడైతే ట్రైన్ దిగామన్నమాట. మా నాన్న అయితే చూడండి మూటలు మోసే వాళ్ళలాగా చేస్తున్నాడు అక్కడ. సో మా అమ్మ అయితే వీడియో తీస్తుంది. సో గాయస్, ఫైనల్గా ఇంకా ఖమ్మం నుంచి ఏల్కూరు బస్ అయితే మేము ఎక్కామన్నమాట. సో జర్నీ అయితే ట్రైన్లో కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, సాఫీగా వచ్చేసాము. సో ఫస్ట్ టైం అనమాట మా వారు లేకుండా ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని రావడం ట్రైన్ జర్నీ. ఇంకైతే ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. కింద నుంచి బొట్టలో పడేసిపోతాడా? సో ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసాము. ఏం ఊరు అది? ఇది ఏలుకూరు.
ఏలుకూరు అంట. సో ఇదే ఇల్లు. కరెంట్ లేదు, కరెంట్ వచ్చిన తర్వాత ఇల్లు చూపిస్తా. నువ్వు వంగేవి తల్లి.